హే గైస్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను కార్తికేయ మిర్యాల. గైస్, ఇది నా కొత్త ఛానల్. పాత ఛానల్ కొద్దిగా ప్రాబ్లం వచ్చి యూట్యూబ్ అది ప్రస్తుతానికి ఆపేసింది. మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. కొద్దిగా అందరూ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్కి కూడా అందరికి షేర్ చేయండి గైస్. ఇప్పుడు ఒక కొత్త లొకేషన్ కోసమని మన మాన్సూన్లో అద్భుతమైన నేచర్ బ్యూటీస్ కోసమని అట్లా బయలుదేరాము గైస్. మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఐడియా ఉంటుంది మీకు అందరికీ. మన తెలంగాణలో చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ చూపిద్దామని బయలుదేరాము. ఒక పక్క వర్షం, ఒక పక్క అట్లా బయలుదేరాము. చూడండి, నేచర్ అంతా పచ్చగా తోరణాలు కట్టినట్టు అద్భుతంగా వెల్కమ్ చెప్తూ ఉంది మనకి. మధ్య మధ్యలో వర్షం వస్తూనే ఉంది. అదే ఫ్రెండ్స్తో అలా కారులో బయలుదేరాము. రైడ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. వర్షంలో అలా వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటా. మనకు హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి గైస్. మనం ఫోకస్ చేస్తే చక్కగా చూసుకోవచ్చు. వెళ్ళి సరదాగా ఒక రోజు అలా ట్రిప్ అనమాట, ఒక 2 రోజులు ట్రిప్ అట్లా కొట్టేసి చేస్తూ ఉండొచ్చు వీకెండ్స్. అదిగోండి, మనకి ఎదురుగా కనపడుతుంది ప్రాజెక్టు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అండ్ నీళ్ళతో నిండి అసలు అద్భుతంగా సముద్రాన్ని తలపిస్తుంది అనమాట. చాలామంది విజిటర్స్ కూడా వస్తున్నారు చూడటానికి. కానీ ఇటువంటి రిజర్వాయర్స్లో బోటింగ్ అట్లాంటి కొంచెం ఎంటర్టైన్మెంట్స్ కూడా మన వాళ్ళు, టూరిజం వాళ్ళు కండక్ట్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే. చాలా అప్పుడు ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అన్నమాట. మంచి సేఫ్టీ బోట్స్, పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయి కదా. మనం బ్యాంకాక్ అటువంటి ఇండోనేషియా సైడ్ చూస్తాం కదా, అటువంటి చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనమాట ఆ బోటింగ్ చేయడం కోసం. దానికోసం అంతా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మన వాళ్ళు అటువంటి రిస్కులు చేయరు. ఎవడన్నా అందులో పడిపోయినట్టు లేనిపోయిన సమస్య అని చెప్పేసి మన వాళ్ళు రిస్క్ చేయరు. చాలా డబ్బు సంపాదించవచ్చు అసలు నిజంగా గవర్నమెంట్. ఒక ఎంట్రీ టికెట్ 50 రూపాయలు వేసుకున్న బోట్లో ఒక 10 కుటుంబాలు హ్యాపీగా బతికేస్తాయి. సో వచ్చేసాము కట్ట మీదకి. ఇది కాలువ అనమాట. అక్కడ నుంచి ఒక అంటే లాక్లో వదిలితే ఇటు నుంచి బయలుదేరుతుంది అనమాట వాటర్ అంతా పొలాలకి. ఇప్పుడు కట్ట ఎక్కుతున్నాం చూడండి. నాగార్జున సాగర్ అంతా ఉన్నట్టుంది ఇది ఇంచుమించు. నాగార్జున సాగర్ కూడా చాలా పెద్దదిగా నాగార్జున సాగర్, కానీ ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా అంతే ఉంది అనిపించింది నాకైతే. చూడండి గాయస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి గొర్రెలు అయితే చక్కగా మేస్తున్నాయి. ఆడ పచ్చగా గడ్డి ఉంది కదా, చాలా హెల్దీగా. బాబా చాలా గొర్రెలు ఉన్నాయి, వేస్తూనే ఉన్నాయి చాలా గొర్రెలు. ఇట్లా పైకి ఎక్కుతున్నప్పుడు వ్యూ ఎలా ఉంది. వర్షాకాలం అంటే ఇక మనం 360 degrees కెమెరా ఎటు తిప్పినా పచ్చటి కార్పెట్ వేసినట్టు ఉంటుంది, తోరణాలు కట్టినట్టు. వచ్చేసాం గాయస్. చూడండి, టూరిస్టులు అంటే కొద్దిగా పలసగా ఉన్నారు. అంటే ఇది కరెక్ట్గా లంచ్ టైం అనమాట, 3 అయింది టైంకి. అందుకే ఎవరు లేరు, కొద్దిగా తక్కువ ఉన్నారు. అంటే సాయంత్రం ఎక్కువ రావచ్చు, లేదా మార్నింగ్ ఉదయం ఎక్కువ ఉండొచ్చు. మంచిగా ఫుల్గా నిండుంది నీటితో. చక్కగా 2-3 స్పీడ్ బోట్లు ఉంటాయి, సరదాగా అట్లా రైడ్ కొట్టి రావచ్చు లోపలికి. ఇలాంటి ఆలోచన చేస్తే బాగుండు కదా మన గవర్నమెంట్లు. అన్నీ కొద్ది సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చక్కగా మంచి గజేతగాళ్ళని 2-3 అపాయింట్ చేసి మంచి బ్యాంకాక్లో చూసాను చిన్న చిన్న స్పీడ్ బోట్లు 10 మంది పడితే
సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట. 3 ఇంజన్లు 2 ఇంజన్లు ఉన్న బోట్స్ ఉంటాయి. ఇటువంటివన్నీ దింపేస్తే అంటే ఒకవేళ ఎండాకాలం సీజన్లో కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఏమో కానీ ఏదైనా నీళ్ళు అయితే ఉంటాయి కదా, ఎండిపోవు కదా. సమ్మర్లో కూడా నీళ్ళు తగ్గుతాయి కానీ ఎండిపోవు కాబట్టి ఇది మంచి ఆలోచన అని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి ప్రాజెక్టులు మన దగ్గర చాలా ఉన్నాయి. మంజీరా అటుపక్క, సింగూరు ఇటుపక్క, హిమాయత్ సాగర్ బోళ్ళు ఉన్నాయి సర్వండీస్లో. ఎక్కడ పడితే అక్కడ చక్కగా టూరిజం స్పాట్లు పెట్టేసి బోటింగ్ గీటింగ్ పెట్టేస్తే, గండిపేట చెరువు కూడా మస్తు మంచి టూరిస్ట్ ప్లేసు. అది ఎలాగుందో చూడండి. వాటర్ ఫుల్ వచ్చేసింది. అందరూ లోపలికి దిగి చేతులు పెట్టి ఆడుకుంటున్నారు కానీ మనం అట్లాంటి సాహసాలు చేయలేము. స్కిడ్ అయి పడ్డం అంటే మనకి ఈత కూడా రాదనమాట. స్విమ్మింగ్ రాదు, నేర్చుకోలేదు, ట్రై చేయలేదు కూడా. సో పెద్ద పెద్ద సముద్రాలు అయితే దూకేశాను మామూలుగా లైఫ్ జాకెట్ వేసుకొని. అది వ్యూ ఎలా ఉంది గాయస్ పైన. మొత్తం సరదాగా ఒకరోజు పిక్నిక్ కోసం అలా వెళ్ళి రావచ్చు. దగ్గరలో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది. ఇవ్వండి, బోట్ ఉంటే ఒక రౌండ్ అలా కొట్టొస్తే 1 అవర్ జర్నీ అట్లా తిరిగి రౌండ్ కొట్టుకుంటూ వస్తే అద్భుతంగా అనిపిస్తుంది. మనకు హైదరాబాద్ సముద్రం లేదు కాబట్టి ఇట్నే సముద్రాలు అనుకొని బోటింగ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు గైస్. కానీ మన చేతిలో ఏముంది, గవర్నమెంట్ తలుచుకుంటూ అవుతుంది. అది గైస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ప్రస్తుతానికి మన హైదరాబాదు సర్వండీస్ మన ఇండియా నేచర్ కొద్దిగా చూపిద్దామని ఆలోచన ఉంది. తర్వాత ఫారిన్ కంట్రీస్ టూర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని నేను మాటిస్తున్నాను. మీరు అది సపోర్ట్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఒక లైక్ చేసుకోండి. మీకు అందులో వచ్చే నష్టం ఏం లేదు. మంచి వీడియోలు చేస్తే ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు కదా ఎలాగో. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్కి. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ లాస్ అయింది. చాలా పెద్ద మంచి కంటెంట్ ఉంది అందులో. 3 దేశాల వీడియోస్ పెట్టాను అందులో, అన్నీ పోయినాయి. యూట్యూబ్ ఇస్తుందో లేదో చూడాలి మళ్ళీ బ్యాక్. ఇది స్టార్ట్ చేశాను, దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. అండ్ పాపులర్ డెస్టినేషన్సే కాకుండా ఇటువంటి హిడెన్ అందాలను కూడా నేను, దాగి ఉన్న అందాలను కూడా బయటకు తీసుకొస్తాను. మంచి మంచి చుట్టుపక్కల మన కంట్రీలోనే మీకు అందరికీ బాగా నచ్చుతుంది. బాబా ఎంత బాగుందో చూడండి అసలు వ్యూ. అటుపక్క నీళ్ళు, ఇటుపక్క కాలువ. ఒక పక్క పచ్చటి గ్రీనరీ. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటే మీకు గూగుల్లో కొడితే డిస్టెన్స్ అదంతా చూపిస్తుంది. చుట్టుపక్కల మరి స్టే చేసేదానికి పక్కనే ఏదో ఉందనుకుంటా, నిర్మలో నిజామాబాద్ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుద్ది. స్టే చేయాలనుకుంటే చేయాల్సి వస్తుంది, లాంగ్ కదా, 300-200 కిలోమీటర్ల పైన ఉంది. మంచి ఫుడ్ అయితే దొరుకుద్ది. చుట్టుపక్కల హోటల్స్ ఉన్నాయి, దాబాలు లాంటి. ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ సరదాగా ఇట్లా వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు.
సరదాగా ఒక లాంగ్ రోడ్ ట్రిప్ సరదాగా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి లొకేషన్స్ నేను సజెస్ట్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి గైస్, నేను ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. Thanks for watching.